కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంపై వివాదం నడుస్తున్న టైంలో ఈసీ, సిఈసీల నియామకాలపై పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. కొత్త చట్టం ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. సిఈసీ నియామక ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించడంపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. సిఈసీ, ఈసీని నియమించేటప్పుడు ప్రభుత్వం 2023 రాజ్యాంగ ధర్మాసనం తీర్పును విస్మరించిందన్నారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. రాజ్యాంగ ధర్మాసనం తీసుకున్న అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం 2023 చట్టం ప్రకారం సిఈసీ, ఈసీలను నియమించిందన్నారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. దీంతో పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇక పిటిషన్లపై విచారణ ప్రారంభానికి ముందే సిఈసీని నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపికపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఎంపిక చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ సిఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు జ్ఞానేష్ కుమార్. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించే ముందే విచారణ జరపాలని కోరుతున్నారు పిటిషనర్లు.